హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. ఇది వచ్చేసి శివరాత్రి రోజున మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. పొద్దున్న 5:30కి లేచి రూమ్ అంతా క్లీన్ చేసి బయటంతా కడిగేశాను. ఆ తర్వాత తాబేలుకైతే ఫుడ్ పెట్టానన్నమాట, వాటర్ చేంజ్ చేసి. ఇంకా బౌల్ ఉంటే కడిగేసి పక్కకైతే పెట్టాను. ఇంకా పిల్లల్నైతే లేపానన్నమాట బ్రష్ చేసుకోమని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఎందుకంటే మా వారు కాశీకి వెళ్ళారు కాబట్టి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే లేపాను. ఈలోపు పిల్లలు లేసేసరికి నేనైతే స్నానం చేసి దేవుని రూమ్ అయితే తుడిచి ఇంకా శివుడికి పూలతో మంచిగా అలంకరించాను దేవుని ఫోటోలన్నీ కూడా. ఆ తర్వాత సేమియా నైవేద్యంగా పెట్టాను. ఇంకా అరటి పండ్లు, అంగురాలు కూడా పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. అప్పటికే టైం 9:30 to 10 అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సేమియా అయితే చేశానన్నా కదా, పిల్లల కోసం అయితే సేమియా అయితే పెట్టుతున్నాను అన్నమాట ఇక్కడ. తర్వాత కందగడ్డలు కూడా ఉడకపెట్టానమాట. కందగడ్డలు ఉడకపెట్టి దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టాను, కానీ తర్వాత పెట్టానన్నమాట. కొంచెం లేట్ అయింది కందగడ్డలు ఉడకడానికి. ఈ కందగడ్డలు ఎలా ఉడికించాలంటే కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఫాస్ట్గా సేమియా అయితే తినమని చెప్పాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక టెంపుల్కి అయితే బయలుదేరాము. చాలా రష్ ఉందన్నమాట. పొద్దున్నే 10:30 అలా అయిపోయింది, 11 అవుతుందన్నమాట టెంపుల్కి వెళ్ళేసరికి. చాలా ఎండ కూడా ఉందన్నమాట. ఇంకా జనాలు చాలా ఉన్నారు. ఎలా అని చెప్పేసరికి లాస్ట్కి అయితే ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అంటే ఒక గుహ లోపల ఉంటాడన్నమాట. శివలింగం గుహ లోపల ఉంటుంది. నంది విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ పంచామృతంతో అభిషేకం అయితే చేసి కొన్ని పూలు అయితే సమర్పించుకున్నాము. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకొందరు దేవుళ్ళు అయితే ఉన్నారన్నమాట. ఒక పెద్ద పుట్ట ఉందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు, ఊది బస్తులు అవన్నీ కూడా పెట్టి ఇంకా దీపాలలో నువ్వుల నూనె కూడా అయితే వేసాము. పంచామృతం ఇక్కడ కూడా పుట్టకైతే వేసామన్నమాట. ఇంకా చాలా పెద్ద పుట్ట అన్నమాట ఇది. ఆ తర్వాత ఇంకా నాగదేవుడి విగ్రహానికి కూడా నూనె అయితే వేసి కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. బయటకు వచ్చేసి చాలా రష్ ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తే మా పిల్లలైతే నేను వేస్తా అంటే నేను వేస్తా అని చెప్పేసి ఇద్దరు పోటీ పడి మరి దేవుడికి అయితే పాలు పోసారు. ఇంకా మా చిన్నోడైతే ఏకంగా పుట్టలోనే పోస్తాను పాలు అని చెప్పేసి అయితే అంటున్నాడు. అవసరం లేదురా పక్కకు పోసే చాలు అని చెప్పినా సరే వినిపించుకోవట్లేదు. తర్వాత అయితే సరే అని చెప్పేసి ఎలాగోలా అలా కొబ్బరి కుడుకైతే ఉంటే అందులో అయితే వేసేసారు. తర్వాత ఇంకా ఇక్కడ నాగదేవుని కూడా దర్శించుకొని మేమైతే ఇక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము. చూసారు కదా, ఇలా ఒక చిన్న కొండ మీద ఇలా పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. మా చిటితలు అయితే చాలా భయపడింది స్టెప్స్ ఎక్కాలంటే. ఇంకా అటు పక్కనే నవగ్రహాల విగ్రహాలు అయితే ఉంటే అక్కడ ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. 9 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. మా చిటితలకైతే పూజలన్నా దేవుడన్నా చాలా ఇష్టం. ఎంత బాగా మొక్కుతుందో చూడండి మీరే. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా పిలుస్తుందన్నమాట రమ్మని చెప్పేసి మొక్కుమని. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చి వాడేదో ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి ఊరికి నిల్చున్నాడు. ఆ తర్వాత మా ఫ్రూట్కి అయితే తెలుసు అన్నమాట వీడియో అని చెప్పేసి తనైతే మంచిగా మొక్కుతుందన్నమాట ఇంకా దేవుడిని అయితే. ఆ తర్వాత ఇక్కడ కొంచెం చిన్నగా షాపింగ్ ఉంటే అక్కడ మా పిల్లలైతే ఏదైనా కొందామని అయితే అనుకున్నారు. ఇంకా మా పవన్ అయితే ఏదైనా కొనిమని అయితే అన్నాడు. అవసరమారా ఇంకా ఏది కొనిచ్చినా అది 4 రోజులు కూడా ఉండదు, టైం వేస్ట్ మనీ వేస్ట్ అని చెప్పాను. సరే అని చెప్పేసి కొంచెం సేపు చూద్దామని చెప్పేసి అయితే నిల్చున్నారు. ఇంకా తర్వాత తిరిగి అలసిపోయారు. ఇంకా వాళ్ళ కోసం అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను. నేను కూడా తినేసాను. ఎండకు కొంచెం చల్లగా అనిపించింది. ఆ తర్వాత పులిహోరను లడ్డు అయితే తీసుకున్నాను. ఇంకా కొంతసేపటికే అక్కడ పులిహోర కూడా పెట్టారు. మళ్ళీ పులిహోర కూడా తీసుకొచ్చుకొని తిన్నామన్నమాట. బాగా ఆకలి వేసింది పిల్లలకైతే. వచ్చేటప్పుడు సేమియా కందగడ్డ తినేశారు. ఆయన కూడా ఎండలో తిరిగేసరికి ఆకలి అనిపించింది. ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరామన్నమాట. వచ్చేటప్పుడు ఎడ్ల బండిలో కూడా కొందరు అయితే గుడికొచ్చారు. చిన్న ఎడ్ల బండి అన్నమాట. ఆ పాత రోజుల్లో ఉంటాయి కదా, అలాంటి ఎడ్ల బండి అయితే ఉందన్నమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారన్నమాట ఆ ఎడ్ల బండిని చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా ఇంటికైతే వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయితే చేసామన్నమాట. శివరాత్రికి అయితే నేనైతే ఫాస్టింగ్ అయితే ఉండను, ఎందుకంటే ఒక్కసారి ఉంటే ఎప్పటికీ ఉండాలని అంటారు కదా. నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఏం తినాను, అంటే రైస్ అయితే. ఇది అన్నమాట శివరాత్రి రోజు మార్నింగ్ బ్లాగ్. ఇంతకీ మీలో ఎంతమంది శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటారనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.